హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం తిన్నాక, టిఫిన్ చేశాక, చేశాక అంట్లు అనేది వచ్చేస్తాయి. త్వరగా త్వరగా పని ఇంట్లో వర్క్ అనేది చేసేసుకొని కంప్లీట్ చేసుకుంటే ఎంతో తేలిగ్గా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సరేననేసి ఆ ప్లాట్ఫారం అనేది పొయ్యి దగ్గర ప్లాట్ఫారము షింక్ అది అంతా క్లీన్ చేసుకొని అంట్లు కూడా తోముకొని చక్కగా క్లాత్తో తుడుచుకొని ఎండన ఆరబెట్టుకొని స్టాండ్లో పెట్టుకుంటే బాగా ఉంటాయి. అంట్లు అనేది జిడ్డు లేకుండా ఉంటాయి. సరేనని త్వరగా చేసేసుకోవాలి కదా, ప్రతిరోజు ఉండేదే కదా అనేసి ఇంకా ఖాళీ సమయాన ఒక అరగంట మనం గ్యాప్ ఇచ్చుకుంటే కొబ్బరికాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా జాగ్రత్తగా తీసుకొని అట్టు పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకుంటే మనకి 2 వారాల పైనే వచ్చేస్తాయి ఈ ముక్కలు అనేది. ఎందులో కావాలంటే అందులోకి మనం డ్రై రోస్ట్ చేసుకొని తీసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న సమయాన ఒక అరగంట మనం ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. రెండు కాయలు నేను కొబ్బరికాయలను తీసుకొని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని ముక్కలని ఎండలో ఆరబెట్టుకున్నాను, కొన్ని ముక్కలని పచ్చివిగానే ఉంచేసుకున్నాను. అవసరమైనప్పుడల్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చని. ఆ పీచు అనేది, కొబ్బరి పీచు అనేది రకరకాలుగా వాడుకోవచ్చు. అందుకని నేను పగలగొట్టకుండా చాకుతోనే తీసుకోవడానికి కనీసం కొంచెం సమయం అనేది పట్టింది. అదే విధముగా కొబ్బరి లౌజు కూడా అదే పని. అది అయినాక ఆ ముక్కలు కట్ చేసినాక కొబ్బరి లౌజు కూడా చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందామని 2 పనులు కలిసి వస్తాయనేసి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. కొబ్బరి ముక్కల్ని 2 కొబ్బరికాయలు తీసుకొని వస్తేను కాయ వచ్చేసి 30 రూపాయలు. ఇంకో 100 రూపాయలు అయినా కానీ కొనుక్కుంది తప్పదు కొబ్బరికాయని. ఇంకా 2-3 సంవత్సరాలు పోతే కొబ్బరికాయ 100 రూపాయలు అయ్యిద్ది ఫ్రెండ్స్. అంత మండిపోతున్నాయి, బయట సరుకులు కూడా మండిపోతున్నాయి. ఏదో ఏదో అనుకుంటాము, ఆకలి అనేది ఆగదు. 3 పూట్ల ఆకలి అవుతానే ఉంటుంది. మంచి వాళ్ళకి ఆకలి అయ్యిద్ది, రోగిష్ఠులకు కూడా ఆకలి అయ్యిద్ది. ఈ సమయాన అన్నీ చాలా రేటుగా ఉన్నాయి. ఇంకా సరేననేసి చూడండి ఇన్ని ముక్కలు అయితే అయ్యాయి నాకు కొబ్బరి ముక్కలు. ఆ తర్వాత బాదం పలుకులు తెచ్చుకొని అప్పటికప్పుడు కట్ చేయాలంటే లేట్ అయ్యిద్ది అనేసి అవి కూడా కట్ చేసుకొని చాకుతో ఒక కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. తీసుకున్న సరుకులు అనేవి తీసుకొచ్చుకుంటేను చాలా రేటుగా ఉన్నాయి అన్నీ. బఠానీలు, బాదం పప్పులు, మెంతులు, బెల్లం, శనగపప్పు, పెసలు, కొబ్బరికాయలు, దాష్యాలు ఇవన్నీ తీసుకుని వచ్చాక ఆకలి అవుతుంది అనేసి పుచ్చకాయ కూడా తెచ్చారు. కట్ చేశాను. కట్ చేసి నేను ఇవన్నీ చేసేసరికి ఆకలి అవుతుంటేను సరేనని పుచ్చకాయ కట్ చేసుకొని ముక్కలుగా తీసుకొని ప్రిపేర్ చేసుకొని కొన్ని అయితే తిన్నాను, కొన్ని అయితే నేను డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇదే విధంగా అందరూ ఖాళీ ఉన్న సమయాన తయారు చేసుకొని తినవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఖాళీ సమయాన మనం ఖాళీగా ఏమి ఉండము, అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా టైం ఉంటే కనుక ఒకటొకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటాయి పనులన్నీ, ఈజీగా ఉంటాయి, ఇంట్లో తేలిగ్గా ఉంటుంది. అదేవిధంగా నీరసం పడినప్పుడల్లా ఇంకో పచ్చి కూరగాయలు కానీ, పుచ్చకాయలు కానీ, పైనాపిల్ కానీ ఇవి ఉంటాయి ఇంట్లో, ఈజీగా ఇవి ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకొని విత్తనాలు లేకుండా తీసుకొని తినవచ్చు. మిగతావి మనం ఒక బౌల్లో వేసుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్.
ఖాళీ టైం ఒక అరగంట స్పెండ్ చేసుకుంటే పనులన్నీ అవుతాయి, ఈజీగా అవుతాయి. ఇంకా మనం చేసే కొద్దికి వస్తూనే ఉంటాయి ఇంట్లో పనులు, ఈజీగా చేసుకోవచ్చు. వారంలో 2 రోజులు అరగంట సమయం కేటాయించుకుంటే పనులన్నీ త్వరగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది సక్సెస్ చేయండి, లైక్ చేయండి. కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది నొక్కండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిన టైం తిరిగి రాదు కాబట్టి మనం కొద్దిగా మనం తోచినంత ఖాళీగా ఉన్నప్పుడు ఈ టైం చక్కగా పనులన్నీ చేసుకుంటే సేవ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంకొక వీడియోలో మరికొన్ని టిప్స్ చెప్పి మళ్ళీ ఒకలాగా అనేది తీస్తాను. ఇప్పటి వరకు ఇవి తీసాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వాటర్ కూడా పట్టుకొని వడకట్టి కాగబెట్టి చల్లార్చిన నీళ్ళు కూడా బాటిల్స్ పట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా వాతావరణం అనేది మారింది, ఆషాఢ మాసం వచ్చేసింది. వాటర్ కూడా కాగబెట్టి చల్లార్చినవి తాగితే బాగుంటుంది. ఇదే విధంగా పనులన్నీ టకటక చేసుకుంటూ పోతూ ఉంటే ఈజీగా ఉంటాయి. ఎన్ని పనులైనా చేయాలనిపించింది. మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఫ్రూట్స్ కూడా తినుకుంటూ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.